ఇప్పుడు మనోళ్ళ కాడికి వద్దాం. రాముని మీద భక్తిని ఒక్కొక్కళ్ళు ఒక్కో తీర్ల చూయించుకుంటున్నారు కదా. పాటలు, ఆటలు, భజనలు ఇట్లా ఒకటా రెండా అన్నట్టు ఇగో వీళ్ళు చూడుండ్రి రాముని మీద భక్తిని ఏ తీర్ల చూయించుకుంటాన్రో. అగో అన్నట్టు అయోధ్య రాముల వారికి మన తెలంగాణ నుంచి కూడా బొచ్చెడు ఇనాములు పోతున్నాయి. ఉల్లో అంతెందుకు, అగో పెద్ద దర్వాజలు మన హైదరాబాద్లోనే తయారైనాయి. గా బోయిన్పల్లిలా అనురాధ టిండర్ డిపోల్నే చేయించిర్రు. 60 మంది కళాకారులు పగలు రాత్రి పనిచేసి ఇగో గుడి తలుపులు చేసిర్రుల్లో. అన్నట్టు ఇప్పుడు ఆర్టిస్టుల కాడికి పోదాం పాన్రోల్లా. ఇగో ఈ గుడిని చూడుండ్రి, బియ్యపు గింజలతోని తయారు చేసిండు లోగి అన్న. అరే అవంటెనొల్లా జగిత్యాలలో ఉండే గీ దయాకర్ అన్న ఈ బియ్యం గింజల రామాలయాన్ని కట్టిండు. మంచిగా చేసిండు కదా. మొత్తం 16,000 బియ్యపు గింజలట. ఇది తయారు చేసేందుకు ఎంత ఓపికండాలే ఏంది కథ. ఇగో ఇప్పుడు ఈ రామాలయం దిక్కు నజరేయురి ఓ మల్క. పెన్సిల్ మొలుకులు ఉంటాయి కదా, గా మొలుకులతో కట్టిండోళ్ళ గీ రామాలయాన్ని. అన్న పేరు సంతోష్ చారి, మన జడ్చర్లలో ఉంటాడు. 2 రోజులల్లా ఈ పెన్సిల్ గుడిని కట్టి రాముల వారికి ఓ గిట్ల భక్తి చూయించిండు. ఇది ఎంతున్నదో ఎరికేనా? 1 అంగుళం పొడవు 1.5 అంగుళాల ఎడల్పు రామాలయం అన్నట్టిది.